హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈ స్పెషల్ వీడియోలో మన ఇయర్ రౌండప్ సిరీస్లో భాగంగా సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ కాంటెంపరీ టాపిక్స్ని ఒక్కొక్కటిగా వివరంగా డిస్కస్ చేద్దాము. ఈ వీడియోని మీరు పార్ట్ 1గా కన్సిడర్ చేయండి. రిమైనింగ్ టాపిక్స్ని మీకు పార్ట్ 2 రూపంలో లేదంటే పార్ట్ 3 రూపంలో మీకు అందించే ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఈ వీడియోలో ఎక్స్క్లూజివ్గా స్పేస్కి సంబంధించిన టాపిక్స్ని డిస్కస్ చేస్తాను. ఓకేనా? వీడియోని చివరి వరకు చూడండి. అండ్ అభ్యర్థులు ప్రతి ఒక్కరు కూడా మన యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. జీవీకే స్టడీ సర్కిల్ యాప్. సో మీరు ప్లే స్టోర్లో జీవీకే స్టడీ సర్కిల్ అని టైప్ చేయండి, యాప్ విజిబుల్ అవుతుంది. క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. లేదంటే ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో ఫస్ట్ కామెంట్లో మీకు మన యాప్ లింక్ని పోస్ట్ చేస్తాను. లింక్ క్లిక్ చేసేనే ఇన్స్టాల్ చేసుకోండి. ఓకేనా? పోటీ పరీక్షలకు ఉపయుక్తంగా ఉండే కోర్సెస్ అందుబాటులో ఉన్నాయి. ప్రతి కోర్స్ పైన కూడా మీకు భారీ ఆఫర్ని ప్రకటించడం జరిగింది. ఈ ఆఫర్ అనేది అతి త్వరలో ముగుస్తుంది. ఓకేనా? ఈరోజే యాప్ ఇన్స్టాల్ చేసుకొని మీకు నచ్చిన కోర్స్ని బెస్ట్ ప్రైస్లో పొందండి. ఓకేనా? సో ఫస్ట్ యాక్చువల్గా ఇయర్ రౌండప్ సిరీస్ అంటే క్విక్ రివిజన్ వీడియోస్గా కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు. ఒక్కొక్క టాపిక్కి చాలా టైం అని కాకుండా తక్కువ సమయంలో పోటీ పరీక్షల కోణంలో ఇంపార్టెంట్ పాయింట్స్ని మీకు బుల్లెట్ షార్ట్స్గా అందించడము. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే GSLV F-16 రాకెట్ ద్వారా నిసార్ ఉపగ్రహ ప్రయోగము. సో ఈ ప్రయోగానికి సంబంధించి మనం ఏం ఫోకస్ చేయాలంటే ఏ తేదీన జరిగింది, ఏ తేదీ 2025 సంవత్సరంలో ఏ తేదీన జరిగింది, ఏ రాకెట్ ద్వారా జరిగింది, మరి ఆ రాకెట్ ద్వారా పంపించిన ఉపగ్రహం శాటిలైట్ ఏంటి, ఆ శాటిలైట్ యొక్క ప్రత్యేకత ఏంటి, అసలు ఈ ప్రయోగం యొక్క ప్రత్యేకత ఏంటి చూస్తే సరిపోతుంది. సో నిసార్ అంటే 2 దేశాలకి సంబంధించిన ఒక ఉమ్మడి ప్రయోగంగా చెప్పవచ్చు. ఏంటా 2 దేశాలంటే భారత్ అమెరికా 2 దేశాలకి సంబంధించి అంతరిక్ష పరిశోధనలు చేస్తున్న సంస్థలు ఇస్రో, నాసా సంయుక్త ప్రయోగమే నిసార్. సో పోటీ పరీక్షల కోణంలో ఫస్ట్ మనం ఫోకస్ చేయాల్సింది ఏంటంటే నిసార్ ఫుల్ ఫామ్ ఏంటి? నాసా ఇస్రో సింథటిక్ అపర్చర్ రాడార్. గుర్తుపెట్టుకోండి, ఇదే శాటిలైట్, ఇదే మిషన్ అని గుర్తుపెట్టుకోండి. నిసార్ ప్రయోగము. మరి దీన్ని నింగిలోకి పంపించడానికి ఉపయోగించిన రాకెట్ ఉంటుంది కదా, లాంచ్ వెహికల్ రాకెట్. ఆ రాకెట్ ఏంటంటే GSLV F-16. మరి ఏ రోజున జరిగింది ఈ నిసార్ ప్రయోగం అంటే జూలై 30th రోజున జరిగింది. జూలై 30, 2020. ఇవన్నీ ఇంపార్టెంట్. మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో డైరెక్ట్ క్వశ్చన్ అడగట్లేడు, క్వశ్చన్ ఇచ్చి స్టేట్మెంట్స్ ఇస్తున్నారు, అందులో ఈ స్టేట్మెంట్స్ అడుగుతారు. ఓకేనా? అండ్ ఎక్కడి నుండి జరిగింది ఈ ప్రయోగం? ఎక్కడి నుండి జరిగిందంటే మన భారతదేశం నుండి జరిగింది. భారతదేశంలో ఇస్రో ప్రయోగాలు, స్పేస్ ప్రోగ్రామ్స్ అంటే మనకు టక్కున గుర్తొచ్చేది మన తిరుపతి జిల్లా శ్రీహరికోట. సో షార్ కేంద్రం నుండి జూలై 30వ తేదీన జరిగిన ప్రయోగము. ఓకేనా? సో ఇది పేలోడ్ లేదా ఉపగ్రహము. అండ్ రాకెట్ వచ్చేసి GSLV F-16. మరి బరువు వచ్చేసి 2392 కిలోలు. ఇందులో ఉపయోగించిన రాడార్ రకం ఏంటంటే ప్రపంచంలోనే చాలా ప్రత్యేకము. డ్యూయల్ ఫ్రీక్వెన్సీ సింథటిక్ అపర్చర్ రాడార్. సింపుల్గా చెప్పాలంటే ప్రపంచంలో మొట్టమొదటిసారి డ్యూయల్ ఫ్రీక్వెన్సీ సింథటిక్ అపర్చర్ రాడార్ నిసార్ ప్రయోగము. మరి ఇందులో L బ్యాండ్ని ఎవరు తయారు చేశారంటే నాసా వారు, S బ్యాండ్ని ఇండియా ఇస్రో తయారు చేసింది. మరి ఈ మిషన్, ఈ ప్రయోగం యొక్క ఉద్దేశం ఏంటంటే ఇట్ ఈస్ ఎర్త్ అబ్జర్వేషన్ పర్పస్ అని గుర్తుంచుకోండి. ఇట్ ఈస్ ఫర్ ఎర్త్ అబ్జర్వేషన్ పర్పస్. ఎర్త్ అబ్జర్వేటరీ శాటిలైట్ అంటే భూ పరిశీలన ఉపగ్రహం అని చెప్పొచ్చు. సో భూమిని అన్ని వాతావరణ పరిస్థితుల్లో కూడా ఖచ్చితంగా అధ్యయనం చేయడం కోసము రాత్రి వేళలో కానివ్వండి, పగటి వేళలో కానివ్వండి, అధ్యయనం చేయడం కోసం ఉద్దేశించబడింది. ఎనఫ్. సో సరిపోతుంది. ఈ విధంగా అడగవచ్చు. ఓకేనా? సో భూగోళాన్ని అన్ని వాతావరణ పరిస్థితుల్లో పరిశీలించి ప్రతి 12 రోజులకు పూర్తి డేటాను అందించడమే ఈ మిషన్ యొక్క ఉద్దేశము. సరిపోతుంది. సో పోటీ పరీక్షల్లో కొన్ని బేసిక్ థింగ్స్ పైన కూడా క్వశ్చన్స్ అడుగుతున్నారు. నాసా ఫుల్ ఫామ్ ఏంటి అని గతంలో తెలంగాణ రాష్ట్రంలో జరిగిన TSL PRB ఎగ్జామినేషన్లో అడిగారు.
ఓకేనా. సో నాసా నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ అమెరికాకి సంబంధించి అంతరిక్ష పరిశోధన చేసే సంస్థ. మన ఇండియాకి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఎలాగో అమెరికాకి నాసా లాగా, రష్యాకి రాస్కాస్మోస్ అలాగా, జపాన్కి జక్సా అలాగా. ఓకేనా, సరిపోతుంది. సో నాసా 1958లో స్థాపన జరిగింది, ప్రధాన కార్యాలయం వాషింగ్టన్ DC. ఇక ఇస్రో విషయానికి వస్తే 1969 బెంగళూరు కేంద్రంగా పనిచేస్తుంది. ప్రస్తుతం ఇస్రోకి చీఫ్గా చైర్మన్గా వి నారాయణన్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. ఆగస్టు 15, 1969 స్థాపితం. ఓకేనా. సో GSLV F-16 రాకెట్ అన్నాను కదా. GSLV అంటే జియోసింక్రనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్. ఓకేనా, సో సరిపోతుంది. ఘన ద్రవ క్రయోజనిక్ ఇంధనాలు ఇందులో ఉపయోగపడతాయి. అత్యంత బరువైన ఉపగ్రహాలను నింగిలోకి పంపించడానికి ఈ లాంచ్ వెహికల్ను ఉపయోగిస్తారు సింపుల్గా. ఓకేనా, సరిపోతుంది. సో నిసార్ ప్రత్యేకతలు చూద్దాము. ప్రపంచంలోనే మొదటి డ్యూయల్ ఫ్రీక్వెన్సీ, ప్రపంచంలోనే మొట్టమొదటి, తొలి ఇటువంటి పదాలు మనం సూపర్లెటివ్స్లో చూస్తాం కదా. ఇది ప్రపంచంలోనే మొదటి డ్యూయల్ ఫ్రీక్వెన్సీ సింథటిక్ అపర్చర్ రాడార్ ఉపగ్రహం అంట. భూమిపైన పర్యావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలు, అటవీ ప్రాంతాలు, గడ్డకట్టిన ప్రదేశాల కదలికల అధ్యయనానికి ఉపయోగపడుతుంది. భారత్ అమెరికా సంయుక్తంగా చేపట్టిన అతిపెద్ద అంతరిక్ష పరిశోధన ప్రాజెక్టులో నిసార్ అత్యంత ప్రధానమైంది. రైట్, సరిపోతుంది. ఓకేనా. ఇక ఇంకొకటి, మన భారతదేశానికి సంబంధించిన ప్రయోగాలు అయితేనేమో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ చూడాలి. వివిధ దేశాలకు సంబంధించిన ప్రయోగాలు అనుకోండి, జస్ట్ ఆ ప్రయోగం ఏంటి, ఏ దేశానికి సంబంధించింది, ఉపయోగం ఏంటి అని ఒక 2 to 3 పాయింట్స్లో కంప్లీట్ చేసేయాలి. ఓకేనా. Sentinel-6B ఉపగ్రహ ప్రయోగం అనేది రీసెంట్గా న్యూస్లో ఉంది. ఉద్దేశం ఏంటంటే సముద్ర మట్టాల పెరుగుదలను అంచనా వేసే కీలక అంతరిక్ష మిషన్. ఏ దేశానికి సంబంధించింది చూద్దాము. సో సముద్ర మట్టాల పెరుగుదలను చూడడానికి, అబ్జర్వ్ చేయడానికి ఈ Sentinel-6B ఉపగ్రహ ప్రయోగం అనేది ఉద్దేశించబడిందంట. సముద్ర మట్టాల పెరుగుదల ఎందుకు జరుగుతుంది ఆలోచించండి ఒకసారి. బికాజ్ ఆఫ్ ఆంథ్రోపోజెనిక్ యాక్టివిటీస్. ఈ సృష్టిలో, ఈ నేచర్లో ఏది జరిగినా దానికి మానవుడే కారణము. ఆంథ్రోపోజెనిక్ యాక్టివిటీస్ అంటున్నాను. గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్ విచ్ ఈస్ లీడింగ్ టు గ్లోబల్ వార్మింగ్. అల్టిమేట్లీ రిజల్ట్ ఈజ్ క్లైమేట్ చేంజ్. కాన్సిక్వెన్సీస్ రైజ్ ఇన్ సీ లెవెల్, సముద్ర మట్టం పెరుగుదల, ఇవన్నీ మనం చూస్తున్నాము. ఓకేనా. సో సముద్ర మట్టాల పెరుగుదల ఎలా ఉంది అంచనా వేయడానికి Sentinel-6B శాటిలైట్ ప్రయోగం అనేది రీసెంట్గా జరిగింది. ఇది అమెరికాకి సంబంధించిన ప్రయోగము. అమెరికాకి సంబంధించి నాసా NOAA ప్రయోగము. నాసా నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫెరిక్ అడ్మినిస్ట్రేషన్ వారి ప్రయోగము. మరియు సహకారంగా ఎవరున్నారంటే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వారు. ఓకేనా. సో అమెరికాలోని కాలిఫోర్నియాలో వాండెన్బర్గ్ స్పేస్ ఫోర్స్ బేస్ నుంచి ఎక్కడి నుండి జరిగిందంట ప్రయోగము, ఏ లాంచ్ ప్యాడ్ నుండి అంట, వాండెన్బర్గ్ స్పేస్ ఫోర్స్ ఎక్కడుంది, అమెరికాలోని కాలిఫోర్నియాలో. అక్కడ నుండి Sentinel-6B ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించారంట, విజయవంతంగా. ఓకేనా. సో అమెరికా మరియు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీల సంయుక్త మిషన్ ఇది. ఓకేనా. ఉద్దేశం ఏంటంటే భూమి సముద్ర మట్టాల పెరుగుదల, వాతావరణ మార్పుల ప్రభావము, సముద్ర ఉష్ణోగ్రతలు, ప్రవాహాలు వంటి అంశాలను అత్యంత ఖచ్చితంగా కొలవడమే ఉద్దేశము. Sentinel-6B 2020లో ప్రయోగించిన Sentinel-6 మైకేల్ ఫీలిచ్ మిషన్ తర్వాతి తరంగా భావిస్తున్నారు. ఓకేనా, సరిపోతుంది. సెకండ్కి 7.2 కిలోమీటర్ల వేగంతో భూమి చుట్టూ తిరిగి ప్రతి 112 నిమిషాలకు ఒక చుట్టుని పూర్తి చేస్తుంది ఇది. రైట్. ఇక మన పోటీ పరీక్షల్లో ఈసారి తప్పనిసరిగా అడిగే అవకాశం ఉంది. దేనిపైన అంటే నవంబర్ 2వ తేదీన, నవంబర్ 2, 2025 రోజున జరిగిన ఒక ప్రయోగము LVM-3M5 ప్రయోగం విజయవంతంగా చూసాం మనము. ముఖ్యంగా నావీకి కావలసిన కమ్యూనికేషన్ సేవలను అందించడానికి ఉద్దేశించిన ఒక ప్రయోగంగా చెప్పొచ్చు. నావీ కోసం ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. మరి దీనికి సంబంధించి మనం చూడాల్సింది ఏంటంటే అత్యంత బరువైన ప్రయోగాన్ని ఇస్రో చేసింది. బాహుబలి ప్రయోగం అని కూడా చెప్పారు. ఇందులో లాంచ్ వెహికల్ రాకెట్, ఈ రాకెట్ పేరు ఏంటంటే లాంచ్ వెహికల్ మార్క్ 3 M5, LVM-3M5. LVM-3 సిరీస్లో 5th ప్రయోగం ఇది, 5th ప్రయోగము. ఓకేనా. మరి దీని ద్వారా నింగిలోకి పంపించిన శాటిలైట్ పేలోడ్ ఉపగ్రహము దేని నింగిలోకి పంపించడానికి చేశారు ఈ ప్రయోగం అంటే CMS-03. CMS-03 అన్న GSAT-7R అన్న ఒకటే.
జీశాట్ 7R అన్న CMS-03 అన్న ఒకటే. సో CMS-03 ఆ ఉపగ్రహాన్ని నింగిలోకి ప్రవేశపెట్టడానికి LVM-3M5 ప్రయోగాన్ని నవంబర్ 2వ తేదీన ఇస్రో చేసింది. మరి ఇస్రో చేసిన 103వ ప్రయోగం ఇది. LVM-3 సిరీస్లో 5వ ప్రయోగము. సింపుల్గా చెప్పాలంటే 2013 సంవత్సరంలో ఇస్రో నింగిలోకి ప్రవేశపెట్టిన రుక్మిణి శాటిలైట్ ఉంది కదా, దాని స్థానంలో ఇది సేవలు అందించబోతోంది. జీశాట్ 7R లేదా CMS-03 15 సంవత్సరాల సేవల కోసం ఉద్దేశించబడింది. ఓకేనా, సరిపోతుంది. రైట్. సో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ తన అత్యంత బరువైన రాకెట్ LVM-3M5ని విజయవంతంగా ప్రయోగించింది. ఈ రాకెట్ ద్వారా CMS-03 కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని కక్షలోకి నింగిలోకి ప్రవేశపెట్టింది. ఓకేనా. ఈ ప్రయోగం శ్రీహరికోటలో ఎక్కడ జరుగుతుంది? ఇస్రో ప్రయోగం అంటేనే శ్రీహరికోట. ఓకేనా, షార్ కేంద్రం నుంచి తిరుపతి జిల్లా నుండి జరుగుతుంది. ఓకేనా, సరిపోతుంది. ఏ రోజున జరిగింది? నవంబర్ 2 రోజున. డేట్స్ ఇంపార్టెంట్, ఇస్రో ప్రయోగాలు తేదీలు ఇంపార్టెంట్. ఓకేనా. మిషన్ పేరు LVM-3M5, శాటిలైట్ పేరు వచ్చేసి CMS-03 లేదా జీశాట్ 7R అన్న ఒకటే ప్రయోగ వేదిక. ఓకేనా. ఇక ఉపగ్రహ బరువు బాహుబలి ప్రయోగం అన్నాను కదా, దాదాపు 4400 కిలోగ్రాములు, దాదాపు అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. 4.4 టన్స్ వెయిట్ ఉన్న ఉపగ్రహాన్ని తీసుకెళ్లారు. ఇది ఇస్రో ఇప్పటి వరకు జియోసింక్రనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్లో ప్రవేశపెట్టిన అత్యంత బరువైన ఉపగ్రహం అంట. ముఖ్య లక్ష్యం ఈ ఉపగ్రహం ఒక మల్టీబ్యాండ్ కమ్యూనికేషన్ శాటిలైట్. ఇది భారత్ మరియు పరిసర సముద్ర ప్రాంతాలకు ఆధునిక కమ్యూనికేషన్ సేవలను అందిస్తుంది. అందుకే నావీ కోసం ఇస్రో అన్నాను. ఓకేనా, సరిపోతుంది. పౌర కమ్యూనికేషన్ సేవలు, నావికా సేవల్లో కీలకం ఇది. రైట్. ఇదంతా మనం డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలోను మరియు CA 360 సైన్స్ అండ్ టెక్నాలజీ సెగ్మెంట్లోనూ ఆల్రెడీ డిస్కస్ చేసిందే. ఓకేనా. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఎస్కేపాడ్ మిషన్. ఎస్కేపాడ్ మిషన్, ఇక్కడ ఎస్కేపాడ్ ఫుల్ ఫామ్ ఏంటి, దేనిపైన ప్రయోగం లేదా పరిశీలన కోసము ఈ పరిశోధన, ఎవరికి సంబంధించింది? బ్లూ ఆరిజిన్. బ్లూ ఆరిజిన్ అంటేనే మనకి ఎవరు గుర్తుకొస్తారు? జెఫ్ బెజోస్, అమెజాన్ వ్యవస్థాపకులు. సో వాళ్ళు ఒక స్పేస్ స్టార్టప్ని స్టార్ట్ చేశారు కదా, అదే బ్లూ ఆరిజిన్. బ్లూ ఆరిజిన్ ప్రయోగమే ఎస్కేపాడ్. దేనిపైన పరిశోధన కోసం అంటే మార్స్ పైన. ఓకేనా. సో ఎస్కేపాడ్ ఫుల్ ఫామ్ ఏంటంటే, ఎస్కేపాడ్ మిషన్లో ఎస్కేపాడ్ ఫుల్ ఫామ్ ఏంటంటే ఎస్కేప్ అండ్ ప్లాస్మా యాక్సెలరేషన్ అండ్ డైనమిక్స్ ఎక్స్ప్లోరర్స్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో బ్లూ ఆరిజిన్ మరియు నాసా అత్యంత ప్రతిష్టాత్మకమైన ఎస్కేపాడ్ మిషన్ విజయవంతంగా అంతరిక్షానికి పంపించారు. రైట్. ఈ మిషన్లో బ్లూ మరియు గోల్డ్ అనే 2 ట్విన్ ఆర్బిటర్లు ఒకేసారి మార్స్ చుట్టూ వేర్వేరు స్థానాల నుండి పరిశీలన చేస్తాయంట. ఉద్దేశము మార్స్ గ్రహము స్పేస్ వెదర్కు రియల్ టైం స్పందన ఎలా ఉంటుందో వెలుగులోకి తేవడము. సరిపోతుంది. ఇక మార్స్ పైన చాలా దేశాలు చాలా ప్రయోగాలు పరిశోధనలు చేస్తున్నాయి. భారత్ విషయానికి వస్తే 2014 చాలా ఇంపార్టెంట్ మనకి. మామ్ ఫలితాలు, మార్స్ ఆర్బిటర్ మిషన్, మంగళ్యాన్ నిర్దేశించిన లక్ష్యానికి చేరుకోవడం, ఇవన్నీ కూడా. ఓకేనా, లింక్ చేసుకోండి. ఇక ప్రాజెక్ట్ సన్ క్యాచర్ ఇటీవల వార్తల్లోకి వచ్చింది. ఇది ఎవరికి సంబంధించిన ప్రాజెక్ట్ అంటే గూగుల్ సంస్థకి సంబంధించి. ఉద్దేశం ఏంటి చూస్తే సరిపోతుంది. ప్రాజెక్ట్ సన్ క్యాచర్ లక్ష్యం చూడండి, సౌరశక్తితో నడిచే ఉపగ్రహ సమూహాలు, వాటి ద్వారా అంతరిక్షంలోనే డేటా సెంటర్లు స్థాపించడం సాధ్యమనే అంశాన్ని పరిశీలించడము. సో ప్రాజెక్ట్ సన్ క్యాచర్ లక్ష్యం ఏంటంటే సౌరశక్తితో నడిచే ఉపగ్రహ సమూహాల ద్వారా అంతరిక్షంలోనే డేటా సెంటర్లు స్థాపించడం సాధ్యమా అనే అంశాన్ని పరిశీలించడం కోసము ఇటీవల ప్రాజెక్ట్ సన్ క్యాచర్ని ఎవరు పరిచయం చేశారంటే గూగుల్. ఓకేనా. సో గూగుల్ తాజాగా ప్రాజెక్ట్ సన్ క్యాచర్ అనే కొత్త పరిశోధన ప్రాజెక్ట్ని ప్రకటించింది. ఇక గూగుల్ ఈ ప్రాజెక్ట్ ద్వారా అంతరిక్ష ఆధారిత హై పర్ఫార్మెన్స్ యాక్సెలరేటర్లు ఏర్పాటు చేసి అంతరిక్ష డేటా మౌలిక వసతులను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఉంది. ఓకేనా, సరిపోతుంది. గూగుల్ వ్యవస్థాపకులు లారీ పేజ్ అండ్ సెర్గే బ్రిన్ 1998. ఇక మన భారతదేశానికి సంబంధించి భవిష్యత్ లక్ష్యాలు, స్పేస్ రిలేటెడ్గా అంతరిక్ష లక్ష్యాలు ప్రస్తుతం ఇస్రో చీఫ్గా ఉన్న వి నారాయణ్ గారు ఇటీవల చెప్పారు. సో భారత అంతరిక్ష కొత్త లక్ష్యం ఏంటంటే 2040 నాటికి మానవ చంద్రయానము. మానవ చంద్రయానం అంటే మానవ సహిత చంద్ర పరిశీలన లేదా పరిశోధన ప్రయోగము. చంద్రయాన్ మనందరికీ తెలుసు, ప్రపంచంలోని ఏ దేశం కూడా సాధించని ఘనత
మన భారతదేశానికి సొంతమైంది బికాజ్ ఆఫ్ ఇస్రో, బికాజ్ ఆఫ్ చంద్రయాన్-3. చంద్రుని యొక్క దక్షిణ ధ్రువం పైన ల్యాండ్ అయిన మొట్టమొదటి కంట్రీగా ఇండియాని చూసాం మనము ఆగస్టు 23, 2023 రోజున. అందుకే మనం ఆగస్టు 23ని నేషనల్ స్పేస్ డేగా జరుపుకుంటాము ఆ సందర్భంగానే. సో ఇక రానున్న రోజుల్లో చంద్రుని పైన మానవుడు వెళ్ళబోతున్నాడు. సో దానికి సంబంధించి కొన్ని లక్ష్యాలు ఎప్పటికంటే 2040 నాటికి, అదే 2035 నాటికేమో సొంత అంతరిక్ష స్టేషన్ని కూడా మనము ఏర్పాటు చేసుకోబోతున్నాము, భారతీయ అంతరిక్ష స్టేషన్ అని చెప్పేసేసి. 2025 అక్టోబర్లో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చైర్మన్ వి నారాయణన్ గారు ప్రకటించిన ప్రకారము భారత్ 2040 నాటికి మానవ చంద్రయానం చేపట్టే లక్ష్యాన్ని నిర్ణయించింది. ప్రస్తుతం ఇస్రో యొక్క మొదటి మానవ అంతరిక్ష యానము గగన్యాన్ ప్రాజెక్టు విజయవంతంగా కొనసాగుతోంది. మరియు 2027లో ప్రయోగం కూడా జరగనుంది, మానవ సహిత ప్రయోగము. ఓకేనా, సరిపోతుంది. రైట్. సో మానవ చంద్రయానం ఏమో 2040 లక్ష్యంగా చెప్పారు. ఓకేనా. ఇస్రో భవిష్యత్ లక్ష్యము దీర్ఘకాల వ్యూహాలు ఏంటంటే భారత అంతరిక్ష స్టేషన్ స్థాపన 2035 వరకు జరగాలని. ప్రస్తుతం ప్రపంచంలో సొంత అంతరిక్ష కేంద్రాన్ని కలిగి ఉన్న ఏకైక దేశం చైనా, టియాంగాంగ్. ప్రస్తుతం ISS గురించి మనం తరచూ వింటూ ఉన్నాము, 5 దేశాలకు సంబంధించిన పరిశోధనది. ఇక మానవ చంద్రయానం ఏమో 2040. ఓకేనా, రైట్. సో ఇప్పటికీ ఇస్రో సాధించిన ఘనతలు 2023లో చంద్రయాన్-3 కానివ్వండి, 2023 సెప్టెంబర్లో ఆదిత్య L1 గురించి కానివ్వండి, నిస్సార్ మిషన్ జూలైలో మనం చూసాము నాసా ఇస్రోకి సంబంధించి. ఇక రానున్న రోజుల్లో శుక్రయాన్ని కూడా మనం చూడబోతున్నాం, భవిష్యత్తులో శుక్రుడి పైన పరిశోధన. ఇక 2028లో భారత అంతరిక్ష కేంద్ర నిర్మాణానికి శ్రీకారం చుట్టాలి. 2035 వరకు సొంత అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించుకోవాలి అని ఇస్రో లక్ష్యంగా పెట్టుకుందని రీసెంట్గా చెప్పారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చైర్మన్ నారాయణన్ గారు తెలిపిన ప్రకారం భారతదేశం స్వదేశీ అంతరిక్ష కేంద్రము, సొంత అంతరిక్ష కేంద్రాన్ని, స్పేస్ స్టేషన్ని నిర్మాణాన్ని 2020లో ప్రారంభించబోతోందంట. అందుకు కావాల్సిన మొత్తం 52 టన్నుల బరువుతో కూడిన అంతరిక్ష కేంద్రము 2035 నాటికి పూర్తి చేయాలన్న లక్ష్యంగా ఉంది అని చెప్పేసి ఇస్రో చీఫ్ చెప్తున్నారు. ఈ కేంద్ర నిర్మాణానికి అవసరమైన విడి భాగాలను 5 రాకెట్ల ద్వారా దశల వారీగా అంతరిక్షంలోకి పంపించినట్లు వెల్లడించారు. ఎప్పుడు స్టార్ట్ చేస్తారంటే 2028 నుండి ఇక విడతల వారీగా పంపిస్తారంట. 2035 వరకు నిర్మాణం పూర్తి కావాలంట. ఓకేనా, సరిపోతుంది. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ 1998 మనకు తెలుసు కదా. అమెరికా, రష్యా, జపాన్, యూరప్, కెనడా సంయుక్తంగా నిర్మించుకున్నాయి. ఓకేనా. ప్రస్తుతం సొంత అంతరిక్ష కేంద్రాన్ని కలిగి ఉన్న దేశం చైనా, టియాంగాంగ్ స్పేస్ స్టేషన్. ఇక ప్రపంచ అంతరిక్ష వారోత్సవం, సో వరల్డ్ స్పేస్ వీక్ అక్టోబర్ 4 నుండి 10 వరకు జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ కూడా మనం చూస్తాము. అంతరిక్ష రంగంపై ప్రపంచవ్యాప్తంగా అవగాహన కల్పించడం కోసం ఇటువంటి దినోత్సవం. ఏదైనా డేస్, థీమ్స్, వీక్స్, థీమ్స్ చూస్తున్నామంటే ఆ థీము ఏ లాంగ్వేజ్లో ఉంటే అదే లాంగ్వేజ్లో గుర్తుపెట్టుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ట్రాన్స్లేషన్ చేయకండి. ట్రాన్స్లేషన్ ఎర్రర్స్ కారణంగా తెలుగు మీడియం అభ్యర్థులు మార్కులు కోల్పోయే ప్రమాదం ఉంది. వరల్డ్ స్పేస్ వీక్ 2025 అక్టోబర్ 4 to 10. థీమ్ ఏంటి అంటారు, లివింగ్ ఇన్ స్పేస్ 2025. లివింగ్ ఇన్ స్పేస్ 2025. మరి అక్టోబర్ 4కి అక్టోబర్ 10కి కాంటెక్స్ట్ ఏంటి, అసలు సందర్భం ఏంటి, హిస్టారికల్గా ఎందుకు ఇంపార్టెన్స్, అవి కూడా అడుగుతారు. సో ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం అక్టోబర్ 4 నుండి 10 వరకు ప్రపంచ అంతరిక్ష వారోత్సవము ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. ఈ సంవత్సరం థీమ్. ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రతి సంవత్సరం వరల్డ్ స్పేస్ వీక్ అసోసియేషన్ బోర్డు ఈ వారోత్సవానికి థీమ్ని నిర్ణయిస్తుంది. ఐక్యరాజ్య సమితి ప్రధాన ఆమోదం ఎప్పుడు జరిగిందంటే 1999లో UN జనరల్ అసెంబ్లీ తీర్మానం ద్వారా జరిగింది. ఓకేనా. సో మొట్టమొదటి ప్రపంచ అంతరిక్ష వారోత్సవం వరల్డ్ స్పేస్ వీక్ 2000లో జరుపుకోవడం స్టార్ట్ చేశాము. కారణం ఏంటి, అక్టోబర్ 4 to 10 ఎందుకు డిసైడ్ చేశారంటే అక్టోబర్ 4 ఏమో స్పుత్నిక్ 1 ఉపగ్రహ ప్రయోగం స్మారకము 1957లో. అక్టోబర్ 10 ఔటర్ స్పేస్ ట్రీటీ అమల్లోకి వచ్చింది 1967. ఈ 2 తేదీలను కలుపుతూ ప్రతి ఏడాది కూడా. ఇక ఈ వారోత్సవాల నిర్వహణలో కీలక పాత్ర పోషించేది UN ఆఫీస్ ఫర్ ఔటర్ స్పేస్ అఫైర్స్, యునుసా అంటాము. వియన్నా, ఆస్ట్రియా కేంద్రంగా పనిచేస్తుంది. ఇక నాసా, అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా IMAP మిషన్తో రీసెంట్గా న్యూస్లో ఉంది.
ఉద్దేశం ఏంటంటే హీలియోస్ఫియర్ రహస్యాల అన్వేషణ కోసము. సో ఐఎంఏపీ మిషన్ ఇంటర్స్టెల్లార్ మ్యాపింగ్ అండ్ యాక్సలరేషన్ ప్రోబ్ ఎవరికి సంబంధించింది? నాసాకి సంబంధించి. ప్రధాన ఉద్దేశం ఏంటంటే సూర్యుని నుండి వచ్చే కణాలు ఎలా శక్తిని పొందుతున్నాయి మరియు హీలియోస్ఫియర్ భూమిని ఎలా రక్షిస్తోంది అనే విషయాలను అధ్యయనం చేయడం కోసమే నాసా ఐఎంఏపీ మిషన్తో రీసెంట్గా న్యూస్లో ఉంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే హీలియోస్ఫియర్ అంటే ఇది సూర్యుని నుండి వచ్చే సౌరగాలి సోలార్ విండ్ వల్ల ఏర్పడే ఒక భారీ బుడగ లాంటిదంట. ఇది మొత్తం సౌర వ్యవస్థను కప్పేస్తూ భూమిని అంతరిక్ష వికిరణాల నుంచి రక్షించే కవచంగా పనిచేస్తుంది. మరి ఈ నాసా ఐఎంఏపీ మిషన్ ఉద్దేశం ఏంటంటే హీలియోస్ఫియర్ సరిహద్దును మ్యాప్ చేయడము, శక్తివంతమైన కణాల మార్గాలను అన్వేషించడము, స్పేస్ వెదర్ ఫోర్కాస్టింగ్ని మెరుగుపరచడము. ఓకేనా? సరిపోతుంది. నాసా నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఆస్ట్రోసాట్. డికేడ్ సెలబ్రేషన్తో న్యూస్లో ఉంది. 10 years ఆఫ్ ఆస్ట్రోసాట్. ఆస్ట్రోసాట్ని 2015 సెప్టెంబర్ 28న ప్రయోగించాము. పిఎస్ఎల్వి C30 రాకెట్ ద్వారా ఇందులోకి ప్రవేశపెట్టాము. మరి ఆస్ట్రోసాట్ భారతదేశంలోనే మొట్టమొదటి ఇండియాస్ ఫస్ట్ స్పేస్ అబ్జర్వేటరీ 10 yearsతో న్యూస్లో ఉంది. సో ఆ సందర్భంగా దీనిపైన కూడా క్వశ్చన్స్ అడగవచ్చు. భారతదేశంలో మొట్టమొదటి స్పేస్ అబ్జర్వేటరీ ఇటీవల 10 years సెలబ్రేషన్తో న్యూస్లోకి వచ్చింది. దాని పేరేంటి, ఎప్పుడు జరిగింది, ఏ రాకెట్ ద్వారా జరిగింది, సహకరించిన సంస్థలు ఏంటని పోటీ పరీక్షలో క్వశ్చన్గా చూడొచ్చు. సో ఆస్ట్రోసాట్ అనేది భారతదేశపు మొట్టమొదటి బహుళ తరంగదైర్ఘ్య అంతరిక్ష పరిశీలన కేంద్రం, స్పేస్ అబ్జర్వేటరీ. ఇది అల్ట్రావైలెట్, సాఫ్ట్ ఎక్స్రే, హార్డ్ ఎక్స్రే తరంగ దైర్ఘ్యాల్లో ఒకేసారి విశ్వాన్ని పరిశీలించగలిగే సామర్థ్యం కలిగిన ఉపగ్రహము. ఇస్రోతో పాటు టాటా బేసిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఐఐఏ బెంగళూరు, ఐయుసిఏఏ పూణే, ఆర్ఆర్ఐ బెంగళూరు సంస్థలతో పాటు కెనడా, యూకే వంటి దేశాలు భాగస్వామ్యంగా ఉన్న ప్రాజెక్ట్. 2025లో ఆస్ట్రోసాట్ తన కక్షలో 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. సో శ్రీహరికోట నుండి 2015 సెప్టెంబర్ 28న జరిగిన ప్రయోగము, అందుకోసం ఉపయోగించిన రాకెట్ పిఎస్ఎల్వి C30 ఎక్సెల్ కన్ఫిగరేషన్. ఓకేనా? ఒకే సమయంలో బహుళ తరంగ దైర్ఘ్యాల్లో ఖగోళ ఘటనలు పరిశీలించడమే ఆస్ట్రోసాట్ యొక్క ప్రత్యేకత. ఓకేనా? అడగొచ్చు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో డైరెక్ట్గా. ఇక ఎస్ఎస్ఎల్వి స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ టెక్నాలజీని ఇస్రో ఏ సంస్థకి అధికారికంగా బదిలీ చేసింది అంటే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, HAL బెంగళూరు. HAL సంస్థ 1940లో స్థాపన జరిగింది. స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అంటే ఏంటంటే చిన్న చిన్న ఉపగ్రహాలు ఉంటాయి కదా, స్మాల్ శాటిలైట్స్ ఉంటాయి కదా, వాటిని నిర్దేశించిన కక్షలోకి నింగిలోకి ప్రవేశపెట్టడానికి ఉపయోగించే రాకెట్స్. ఆ రాకెట్ తయారీ టెక్నాలజీ ఉంటుంది కదా, దాన్ని HALకి బదిలీ చేసిందంట. సో ఇస్రో చిన్న ఉపగ్రహ ప్రయోగ వాహనం ఎస్ఎస్ఎల్వి స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ తయారీకి సంబంధించిన టెక్నాలజీని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్కి బదిలీ చేసింది. ఈ సంస్థ HAL అనేది బెంగళూరు కేంద్రంగా 1940లో స్థాపన జరిగింది. జూన్ 20న నిర్వహించిన బిడ్డింగ్లో HAL విజేతగా ఎంపికైంది. ఇస్రో నుంచి హాల్కు సమగ్ర శిక్షణ, సాంకేతిక సహాయం లభించనుంది. హాల్ తయారు చేసే మొదటి ఎస్ఎస్ఎల్వి రాకెట్ 2027లో సిద్ధం కానుందంట. సరిపోతుంది. ఓకేనా? హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ 1940. ఇకపోతే చంద్రయాన్ 5 కోసము ఇస్రో జాక్సా భాగస్వామ్య ఒప్పందము. ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఆగస్టు లాస్ట్ వీక్లో జపాన్ పర్యటన, అక్కడ నుండి చైనా పర్యటన చూసాము, SCO పర్యటన. సో జపాన్కి వెళ్ళారు కదా. సో జపాన్కి వెళ్ళినప్పుడు 2 దేశాల మధ్య జరిగిన ఒప్పందంలో ఇదొకటి. సో చంద్రయాన్ 5 కోసము ఇరు దేశాలు కలిసి భాగస్వామ్యంగా ప్రయోగాలు చేస్తాయి. సో కొలాబరేట్ ఆన్ చంద్రయాన్ 5 మిషన్ లూనార్ ఎక్స్ప్లోరేషన్ ఎయిమ్స్ ఫర్ ఫ్యూచర్ హ్యూమన్ ల్యాండింగ్స్. భవిష్యత్తులో మానవుడిని చంద్రుని పైన సాఫ్ట్ ల్యాండింగ్ చేయడానికి ఉద్దేశించబడిన ప్రయోగమే చంద్రయాన్ 5. ప్రధాని నరేంద్ర మోదీ గారు తాజా ప్రకటన ప్రకారం భారత్ చంద్రయాన్ 5 మిషన్ కోసం జపాన్తో కలిసి పనిచేయనుందంట. దీనివల్ల భారత్ జపాన్ అంతరిక్ష శాస్త్రీయ సహకారం మరింత బలోపేతం కానుంది. ఇస్రో, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మరియు జాక్సా జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ కలిసి ఈ ప్రాజెక్టుపై పనిచేస్తాయంట. చంద్రయాన్ 5 మిషన్ లక్ష్యం ఏంటంటే చంద్రుడిపై మరింత లోతైన పరిశోధన చేయడము, చంద్రయాన్ 3 విజయాన్ని కొనసాగిస్తూ నూతన ప్రయోగాలు, శాస్త్రీయ పరికరాల ద్వారా అధ్యయనము. ఓకేనా? రైట్. ఇక ఇస్రో
రెండో ప్రయోగ కేంద్రంగా తూత్తుకుడి జిల్లాలోని కులశేఖర పట్టణంని ఇప్పటికీ ఎంపిక చేసుకున్నాము. ఒక లాంచ్ ప్యాడ్ ఏర్పాటు చేయాలంటే భౌగోళిక పరిస్థితులను కూడా చూడాలి. మనకు శ్రీహరికోట తిరుపతి జిల్లాలో ఉంది కదా, భౌగోళికంగా చాలా అనుకూలమైంది. ఎక్కడ రాకెట్ తయారైనా, ఎక్కడ ఉపగ్రహం తయారైనా అక్కడ నుండే ఖచ్చితంగా లాంచ్ అవ్వాలి. దానికి ఏం చూస్తారంటే భూమధ్య రేఖ పరిస్థితులను చూస్తారు, సముద్ర సరిహద్దును చూస్తారు, ఇటువంటివి. మరి ఇప్పటి వరకు శ్రీహరికోట లాంచ్ ప్యాడ్ చూసాము. ఇక మీద రానున్న రోజుల్లో రెండవ రాకెట్ ప్రయోగ వేదికగా మనం కులశేఖర పట్టణం తూత్తుకుడి జిల్లాలో తమిళనాడులో చూడబోతున్నాం. దానికి సంబంధించి నిర్మాణ పనులు అనేవి వేగవంతమైనవి అని చెప్పేసి ఇటీవల వి నారాయణన్ గారు, ఇస్రో చైర్మన్ గారు చెప్పడం జరిగింది. ఓకేనా. సో తమిళనాడు రాష్ట్రం తూత్తుకుడి జిల్లా కులశేఖర పట్టణంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ శ్రీహరికోట తర్వాత రెండవ ప్రయోగ కేంద్రాన్ని అభివృద్ధి చేస్తుంది. ఈ కేంద్రం ద్వారా భవిష్యత్తులో చిన్న మధ్య తరహా రాకెట్ల ప్రయోగాలు మరింత వేగంగా సమర్థవంతంగా చేపట్టబడతాయి అంట. ఓకేనా. రైట్. ఇక శుక్రుడిపై పరిశోధన కోసము వెనెరా డి మిషన్ సంబంధిత అంశంతో ప్రయోగంతో ఇటీవల ఏ దేశం వార్తల్లోకి వచ్చింది అంటే రష్యా. ఓకేనా. శుక్రుడిపై రష్యా దృష్టి 2036 లోపు వెనెరా డి మిషన్ ప్రయోగానికి ప్రణాళిక చేస్తున్న దేశంగా రష్యా. డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. వీనస్ అంటాము. రష్యా 2036 లోపు వీనస్ పై దృష్టి పెట్టి వెనెరా డి మిషన్ అనే అంతరిక్ష మిషన్ను ప్రారంభించనున్నట్లు స్పేస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి చెందిన శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ మిషన్ జనవరి 2020లో ప్రారంభమయ్యే రష్యా జాతీయ అంతరిక్ష కార్యక్రమంలో భాగంగా రూపొందించబడిందంట. వెనెరా డి మిషన్. వెనెరా మిషన్ దేనిపైన? శుక్రునిపైన. లక్ష్యం శుక్రగ్రహాన్ని పునఃసందర్శించి వాతావరణం, ఉపరితల నిర్మాణం మరియు కదలికలపై లోతైన అధ్యయనం చేయడము. ఓకేనా. ఇక లడఖ్లో, మన భారతదేశం సంబంధించి లడఖ్లో ప్రారంభమైన హోప్ అంతరిక్ష పరిశోధన కేంద్రము. సో అంతరిక్ష పరిశోధన కోసం ఉద్దేశించబడిన ఒక కేంద్రము లడఖ్లో ప్రారంభమైంది. ఏ సంస్థ లేదా ఏ స్టార్టప్ ఈ ప్రయోగంలో లేదా ఈ నిర్మాణంలో కీలక పాత్ర పోషించింది? బెంగళూరుకు చెందిన స్పేస్ సంస్థ ప్రోటోప్లానెట్. ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. భారతదేశంలో అంతరిక్ష రంగంలో ఇస్రో సాధిస్తున్న ఘనతలకి తోడు ప్రైవేట్ స్పేస్ స్టార్టప్స్కి ప్రోత్సాహం అందించడానికి భారత ప్రభుత్వం 2020 సంవత్సరంలో ఇన్స్పేస్ని ప్రారంభించింది. ఇన్స్పేస్ ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్. ఇన్స్పేస్ హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటే అహ్మదాబాద్ ఎక్కడ? గుజరాత్. ప్రస్తుతం ఇన్స్పేస్కి చీఫ్గా పవన్ కుమార్ గోయంకా గారు విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ ఇన్స్పేస్ ఇస్తున్న ప్రోత్సాహంతోనే చాలా స్పేస్ స్టార్టప్స్ అద్భుత విజయాలు సాధిస్తున్నాయి. అందులో మనం చూస్తే స్కైరూట్ ఏరోస్పేస్ హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న స్పేస్ స్టార్టప్ 2022 సంవత్సరంలోనే సొంతంగా ఒక ప్రైవేట్ రాకెట్ని కూడా ప్రయోగించింది. ఇటువంటి ఘనతలో. ఓకేనా. సో బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఒక స్పేస్ స్టార్టప్ సంస్థ, ప్రైవేట్ సంస్థ ప్రోటోప్లానెట్ ఆధ్వర్యంలో లడఖ్లోని TSO అనే పదం వచ్చిందంటే అది లడఖ్లో ఉంటుంది. అక్కడ చంద్రుడు, అంగారకుడి వాతావరణ పరిస్థితులను అనుకరించే హ్యూమన్ ఔటర్ ప్లానెటరీ ఎక్స్ప్లోరేషన్ హోప్ కేంద్రాన్ని ఏర్పాటు చేసిందంట. లడఖ్లో ఉన్న అత్యంత ఎత్తైన సోకర్ బేసిన్లో ఏర్పాటు చేసిన చంద్ర, అంగారక గ్రహాల పర్యావరణ పరిస్థితులు ప్రతిబింబించే పరిశోధన కేంద్రము. ఓకేనా. బెంగళూరు కేంద్రంగా పనిచేసిన సంస్థ. ఓకేనా. ఇక విక్రమ్-1 రాకెట్ 3వ దశ పరీక్షను విజయవంతంగా చేస్తూ స్కైరూట్ ఏరోస్పేస్ న్యూస్లోకి వచ్చింది. స్కైరూట్ ఏరోస్పేస్ ప్రత్యేకత ఏంటి? భారతదేశంలో ఒక ప్రైవేట్ స్పేస్ స్టార్టప్. భారతదేశంలో మొట్టమొదటి ప్రైవేట్ రాకెట్ ప్రయోగం 2022లో నవంబర్లో చూసాం మనము. విక్రమ్-S రాకెట్ ప్రారంభించినని. ఇప్పుడు విక్రమ్-1 రాకెట్ 3వ దశ పరీక్షను విజయవంతంగా చేసింది. అతి త్వరలో సొంతంగా అంతరిక్ష ప్రయోగాలను రాకెట్ ద్వారా చేయబోతున్నారు. రైట్. స్కైరూట్ ఏరోస్పేస్ హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తుంది. ఇక మత్స్య 6000 సబ్మర్సిబుల్ కోసము VSSC NIOT మధ్య ఒప్పందం. విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ ఎక్కడ ఉంది? చెన్నై కేంద్రంగా పనిచేస్తుంది, తమిళనాడు. ఇప్పటివరకు మనం అంతరిక్ష పరిశోధన గురించి చూస్తాం. ఇక సముద్రం విషయానికి వస్తే సముద్ర గర్భంలో 6000 మీటర్ల లోతున పరిశోధన చేయడము, సముద్ర గర్భాన్ని పరిశీలించడము. అందుకోసము సముద్రయాన్ అనే ఒక ప్రాజెక్ట్ని భారత్ ఇప్పటికే దృష్టి పెట్టింది. అందులో భాగంగా ఒక క్యాప్సూల్
ఈ క్యాప్సూల్ ఏదైతే ఉంటుందో మత్స్య 6000 ఆ పేరు క్యాప్సూల్ పేరు, అందులో 3 శాస్త్రవేత్తలు సముద్ర గర్భంలోకి 6000 మీటర్ల లోతుకు వెళ్ళి పరిశోధన చేస్తారు. అందులోనే మొదటి దశలో 500 మీటర్ల వరకు చూస్తారు, తర్వాత మెల్లిమెల్లిగా పెంచుతారు. మరి ఈ క్యాప్సూల్ నిర్మాణము ఎవరి ఆధ్వర్యంలో జరుగుతుందంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ చెన్నై, అందుకు సంబంధించి ఒక ఒప్పందము విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్కి NIOT ఇస్రో పరిధిలో. ఓకేనా, సరిపోతుంది. రైట్. సో లోతు సామర్థ్యం మత్స్య 6000 విశేషాలు 600 బార్ వరకు అధిక పీడనం తట్టుకునే సామర్థ్యము, -3 డిగ్రీ సెల్సియస్ వరకు తక్కువ ఉష్ణోగ్రతను తట్టుకునే విధంగా రూపకల్పన. రైట్. NIOT 1993లో స్థాపితం, చెన్నై కేంద్రంగా పనిచేస్తుంది. సముద్రయాన్ ప్రాజెక్ట్ 2021. ఓకేనా. ఇప్పటికే ప్రపంచంలో మానవ సహిత సబ్మెర్సిబుల్స్ సముద్ర ప్రయోగాల్లో ఆల్విన్ అని చెప్పేసి అమెరికాకు సంబంధించి చూస్తున్నాము, జియోలాంగ్ చైనా, షింకై 6500 జపాన్, డీప్స్ ఛాలెంజర్ జేమ్స్ క్యామరూన్ సంబంధించి. ఇక స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా యాక్సియం 4 మిషన్లో భాగంగా మన భారతదేశానికి సంబంధించిన శుభాంశు శుక్లా గారు అంతరిక్ష కేంద్రంలో గడిపి రావడం జరిగింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి అడుగుపెట్టిన మొట్టమొదటి భారతీయుడుగా ఎవరు? శుభాంశు శుక్లా గారు, మన భారతదేశంలోని లక్నో నుండి. ఓకేనా, లక్నోకు చెందిన వ్యక్తి. సో స్పేస్ ఎక్స్ తయారు చేసిన ఫాల్కన్ 9 రాకెట్ గుర్తుంచుకోండి. స్పేస్ ఎక్స్ అంటే ఎలాన్ మస్క్కి సంబంధించిన సంస్థ. 4 వ్యోమగాములతో కూడిన క్రూ డ్రాగన్ క్యాప్సూల్ను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంకు విజయవంతంగా ప్రయోగించింది. ఓకేనా, సరిపోతుంది. ఈ రాకెట్ ద్వారానే మన వ్యోమగామి శుభాంశు శుక్లా రోదస్ యాత్ర అనేది ప్రత్యేకంగా చూస్తాం. భారత వ్యోమగామి శుభాంశు శుక్లా తన అంతరిక్ష యాత్ర యాక్సియం 4 మిషన్లో భాగంగా ప్రారంభించారు. శుభాంశు శుక్లాతో పాటు మరో 3 వ్యోమగాములు కూడా బయలుదేరి వెళ్ళడం జరిగింది, విజయవంతంగా తిరిగి వచ్చారు. ఓకేనా. సో ఇక్కడ అడగవచ్చు, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేది భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో ఉండే అంతర్జాతీయ అంతరిక్ష ప్రయోగశాల. 5 దేశాలు సంయుక్తంగా నిర్మించడం జరిగింది. ఓకేనా. సో ఇవి ఫ్రెండ్స్ సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా మనం పార్ట్ 1లో స్పేస్కి సంబంధించి డిస్కస్ చేసిన కొన్ని టాపిక్స్. రిమైనింగ్ స్పేస్ రిలేటెడ్ టాపిక్స్ని నెక్స్ట్ వీడియోలో మీకు అందించే ప్రయత్నం చేస్తాను. ఆ తర్వాత కొన్ని వార్తల నుంచి వ్యాధుల గురించి, ప్రయోగాల గురించి, వ్యాక్సిన్ పరిశోధనలు, ఇటువంటి వాటి గురించి, ఇన్నోవేషన్స్ గురించి ఇంకొక వీడియోలో మీకు అందిస్తాను. ఓకేనా. ప్రతి ఒక్కరు కూడా మన యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి, GVK స్టడీ సర్కిల్ యాప్. ఓకేనా, మీరు ప్లే స్టోర్లో GVK స్టడీ సర్కిల్ అని టైప్ చేయండి, యాప్ విజిబుల్ అవుతుంది, క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. లేదంటే మన ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో ఫస్ట్ కామెంట్లో మన యాప్ లింక్ని పోస్ట్ చేస్తాను, లింక్ క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. మన యాప్లో అన్ని కోర్సుల పైన భారీ ఆఫర్స్ అనేవి ప్రస్తుతం అందుబాటులోని, అతి త్వరలో ఆఫర్స్ అన్నీ కూడా క్లోజ్ అయిపోతాయి. CA 360 2026లో జనవరి 1 నుండి మనం డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోస్, డైలీ PDF అప్లోడ్ అవబోతున్నాయి. రానున్న రోజుల్లో ఒక రివల్యూషన్ CA 360 2026. ప్రతి ఒక్కరు కూడా కోర్స్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఓకేనా, మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.